ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. విజయనగరం జిల్లాలో ఈరోజు చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అయితే ఈరోజు చూసుకుంటే గజపతినగరం నియోజకవర్గం రా కదలరా సభకైతే మాత్రం ఎప్పటికీ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. మనతో పాటు ఇక్కడ సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు టీడీపీ కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. అలా చెప్పండి అన్న, ఈరోజు చూసుకుంటే ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రా కదలరా సభకి ఎంత జనాల సమీకరణ ఏర్పాట్లు ఉన్నట్లు తెలుసు. ఈరోజు ఇప్పుడు ఉన్న పార్టీ ఈ వైకాపా ప్రభుత్వం పూర్తిగా అన్ని వర్గాలను కూడా పూర్తిగా విస్మరించి చేసే పరిస్థితి ఉంది. అయితే ఈరోజు జరుగుతున్న గజపతినగరం నియోజకవర్గంలో జరుగుతున్న మహిళా మీటింగ్కి విశేషమైన మహిళలు వచ్చి వారి తాలూకా పూర్తి సంఘీభావాన్ని తెలపడానికి ఇప్పటికే రెడీగా ఉన్నారు. ఒక పక్క మా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళందరినీ కూడా ఇప్పటికే మన పార్టీ తరఫున రేపు రాబోయే ఎన్నికలైన తర్వాత మహిళల కోసం చేస్తున్న ఎన్నో కార్యక్రమాలని ఈరోజు చెప్పడానికి కూడా మంచి అవకాశం, ఒక మంచి వేదిక అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే తెలుగుదేశం అంటే మహిళలు పూర్తిగా వాళ్ళందరూ అన్న ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా మహిళలు వెన్ను కాసింది తెలుగుదేశం పార్టీకి మహిళలు. ఆ మహిళలకి పూర్తిగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు రిజర్వేషన్ కల్పించారు, మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు రిజర్వేషన్ కల్పించారు. అలాగే డ్వాక్రా మహిళలు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి తన కాలు మీద తాను నిలబడడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల తర్వాత ఈ మహిళలందరికీ కూడా ప్రతి నెలకు కూడా 19 దాటిన దగ్గర నుంచి 49 సంవత్సరాలకు ఉన్న ప్రతి మహిళకు కూడా నెలకు 1500 రూపాయలు ఇవ్వడానికి, అలాగే చదువుకున్న పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే చంద్రన్న బీమా 10 లక్షలకి అనౌన్స్ చేయడం జరిగింది. ఇలాగ అన్ని కార్యక్రమాల్లో కూడా మహిళలకు పెద్ద పీట వేసింది తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ రేపు జరగబోయే సభకు పూర్తి స్థాయిలో అన్ని వర్గాల వారు కూడా, ఒక పక్క మహిళలు అవనేయండి, యువత అవనేయండి, రైతాంగం అవనేయండి, అలాగే ఉద్యోగస్తులు, అలాగే విద్యార్థులు, అలాగే చాలామంది అన్ని పనిముట్ల వృత్తి పని చేసుకునే వాళ్ళు అన్ని వర్గాల వారు కూడా ఈ ఇరువురు నాయకులు కూడా ఏం చెప్తారనే ఒక మంచి ఆవేశంతో ఆతృతతోటి ఈరోజు రేపు రావడానికి అందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అయితే జన సమీకరణ అయితే విపరీతంగా నభూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కారణం ఏంటంటే అందరూ కూడా తిరిగి వాళ్ళు అడుగుతున్నారు, ఎప్పుడు వస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు, ఎప్పుడు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఎప్పుడు వస్తున్నారు, మేము వస్తామని చెప్పేసి తిరిగి వాళ్ళు అంటున్నారు. అందరూ కూడా స్వచ్ఛందంగా ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంది. అందుకే మేము కలెక్టర్ ఆఫీసు జంక్షన్లో వాళ్ళు ఒక వేదిక మీద నుంచి వాళ్ళు మాట్లాడే మాటలు ఆలకించడానికి పూర్తిగా ఇప్పటికే పార్టీ తరపు నుంచి అన్ని ఏర్పాట్లు కూడా మేము చేయడం జరిగింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా రేపు జరగబోయే సభకి అత్యున్నత ఏర్పాట్లు చేసుకొని అందరినీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకి మంచినీళ్ళు అవనండి, సౌకర్యం అవనండి, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఫస్ట్ ఎయిడ్ డాక్టర్స్ అలాంటి చిన్న చిన్న సమస్యలు ఏవి రాకుండా అందరికీ కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తూ స్వచ్ఛందంగా వస్తున్న ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ రేపు జరగబో సభకి బ్రహ్మాండమైన ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా జనం వచ్చారన్న దీని మీద ఈరోజు ఉండే పరిస్థితి కనబడుతుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ సైకో ప్రభుత్వం పోవాలని, మళ్ళీ రామరాజ్యం రావాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటాం. మీరు చెప్పండి, ఈరోజు చూసుకుంటే ప్రధానంగా చూసి బాండపల్లిలో భారీ ఎత్తున అయితే మాత్రం ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి స్పందన వస్తుంది ప్రజల్లో? సార్, ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక విజయనగరం జిల్లావే కాదు, యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంత వేరం ఈ సైకో ప్రభుత్వం పోతుంది, మళ్ళీ సుస్థిరమైన పాలన, అభివృద్ధితో కూడిన పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన, బీజేపీ జనసేన కలిగితో ఎంత వేరం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. దీనికి జన సమీకరణ చేయక్కర్లేదండి, జనాలు వాళ్ళంతటా వాళ్ళు ప్రతి కార్యక్రమంలోనే పాల్గొంటున్నారు. ఈరోజు మేము వార్డుల్లో పర్యటిస్తూ ఉంటే మేము ఓటేయండి అమ్మా అంటే మీరు చెప్పక్కర్లేదు బాబు, మేమే 10 మంది చెప్తాము, ఈ పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది అని ప్రతి ఓటర్లోని కలిగింది కనమాట. మహిళల్లో అయితే వాళ్ళకందరికీ కూడా
పథకాలు అయితే ఏవో వచ్చాయని కొంతమంది ఏదో చెప్పించుకుంటున్నారు, కానీ కొంతమందికే కొన్ని వచ్చాయి. అది ఒక పథకం వస్తే 2 పథకాలు రాలేని పరిస్థితుల్లోని ఈరోజు పాలన అందరూ చూశారు కాబట్టి ఈ పాలన నుంచి తొందరగా విముక్తి పొందాలని మహిళలందరూ ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ప్రతి కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరుగుతున్న నమ్మకం మాకైతే పూర్తిగా ఉందండి. ఇది పరిస్థితి ఈరోజు జరుగుతున్న గజపతి నగరం బొండపల్లి గ్రామ సమీపంలో అయితే మాత్రం ఈరోజు జరుగుతున్న సభకైతే మాత్రం భారీ ఎత్తున జనాలు అయితే వస్తున్నారు. మేము జనాలు సమీకరించడం అవసరం లేదు, వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి మాత్రం భారీ ఎత్తున అయితే మాత్రం ఎయిర్పోర్ట్లలో ఈరోజు చంద్రబాబు నాయుడు సగర్వంగా ఆహ్వానం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, గజపతి నగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.